టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర కారుతో రాంగ్ రూట్ లో వచ్చి హల్చల్ చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకొచ్చాడు. అయితే కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బండి రాన్ నుంచి టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశాడు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర కారుతో రాంగ్ రూట్ లో వచ్చి హల్చల్ చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకొచ్చాడు. అయితే కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో బెల్లంకొండ శ్రీనివాస్ వెనక్కి వెళ్లిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, బెల్లంకొండ శ్రీనివాస్ ఎందుకు అలా రాంగ్ రూట్ లో ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? రాంగ్ రూట్ లో వచ్చి మళ్ళీ దౌర్జన్యం ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీస్ లోని చేశాడని చెప్పాలి. ఎందుకంటే రాంగ్ రూట్ లో ప్రస్తుతం అయితే మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి అయితే కానిస్టేబుల్ కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే రాంగ్ రూట్ లో రావడం, రాంగ్ రూట్ లో వచ్చిన తర్వాత అక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో ప్రస్తుతం అక్కడ కానిస్టేబుల్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ అని కానీ ఎవరు అనేది కానీ తెలియకుండానే కారును కూడా నిలిపివేయడం జరిగింది. కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత కానిస్టేబుల్ మీరు రైట్ రూట్ లోనే రావాలి, రాంగ్ రూట్ లో రావాలి, ఇంత మొత్తం కూడా మీ వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిందని చెప్పినప్పటికీ కూడా తను కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ వీడియోలో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో కూడా ఈ ఘటన మొత్తం కూడా రికార్డ్ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం రాంగ్ రూట్ లో రావడం, తర్వాత కానిస్టేబుల్ ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేయడం, మరోవైపు అడ్డగించినటువంటి కానిస్టేబుల్ తోటి దురుసగా మాట్లాడేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్తున్నారు. ఇక అక్కడ రాంగ్ రూట్ లో వచ్చినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మాత్రం అడ్డగించడంతో తను అక్కడి నుండి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు మనకు సమాచారం అందుతుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైలైట్ కొట్టిన బండి రాన్ నుంచి